నీకు ఏదైనా సరే మంచిది కాదని తెలిస్తే చెయ్యడం ఆపు, నిజం కాదని తెలిస్తే చెప్పడం ఆపు. నీకు ఎప్పుడు ఏది దక్కాలో దేవుడు నిర్ణయం తీసుకుంటాడు. అందుకే నువ్వు కోరిందల్లా దక్కలేదని దేవుడిని నిందించకు. ఒకటి దక్కలేదంటే అంతకంటే మంచిది ఆ దేవుడు నీకు సిద్ధం చేసి ఉంటాడు. మన ప్రక్కన మనుషులు లేకపోవడం కాదు ఒంటరితనం అంటే, మన మనసు కోరుకుంటున్న వాళ్ళు మనతో లేకపోవటం. నీవు గెలవాలంటే నీకు ఓపిక, పట్టుదల, కృషి ఉండాలి. నీవు ఓడిపోవడానికి అయితే ఒక్క భయం చాలు. గురువుకు నమస్కరించటం కాదు, గురువు ఇచ్చిన జ్ఞానానికి విలువ కల్పించు. పెద్దగా ఆలోచించి చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు. నువ్వు అనుకున్నది సాధించడానికి మాట మొదటి అస్త్రమైతే మౌనం ఆఖరి ఆయుధమని తెలిసి మసలుకో. రాముడు వంటి మంచి పుత్రుడు లేడు, సీత వంటి నారీ లేదు, హనుమంతుడి వంటి సేవకుడు లేడు, లక్ష్మణుడు వంటి తమ్ముడు లేడు. రుజువులేని మాటకు తొందరెక్కువ, నిజమైన దానికి నిదానం ఎక్కువ. బంధం పేరుతో బాధ పెట్టేవారిని, స్నేహం పేరుతో చెడగొట్టేవారిని దూరం పెట్టినప్పుడే జీవితంలో ఏదైనా సాధించగలం. నీకేమి కావాలో అది నీలోనే ఉంది. ఇతరులు వచ్చి నీ దీపాన్ని వెలిగిస్తారని ఆశించకు. నీ దీపాన్ని నీవే వెలిగించుకో. కొంతమంది మెదడు అర్థం చేసుకోవడం చాలా కష్టం. వీరి మెదడులో ముళ్ళు ఎలా మారుతుందో, ఎప్పుడు ఎవరి వైపు ఎలా మాట్లాడతారో అది గ్రహించడం చాలా కష్టం. వీళ్ళతో భలే డేంజర్. శత్రువు ఎప్పుడు నీ చేదుగతాన్ని తవ్వుతాడు, మిత్రుడు ఎప్పుడు నీ అందమైన భవిష్యత్తును చూపిస్తాడు. ప్రపంచంలో భారీ విజయాలు సాధించిన వారంతా జీరో నుండి ప్రారంభించిన వారే. అవకాశాల కోసం ఎదురు చూడవద్దు, సృష్టించుకోండి. ఆన్లైన్లో సంబంధాలనేవి అరిటాకుల్లాంటివి. తిన్నంతసేపు తృప్తిగా తినాలే కానీ బాగుందని కంచంలా కడిగి కలకాలం దాచుకోవాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. పసితనం ఎంత ముద్దో ముసలితనం అంత బాధ, బాల్యం ఎంత ఉత్సాహమో వృద్ధాప్యమో అంత నరకం. వెలుతురు ఉన్నంతవరకే మన నీడ మనతో నడిచేది. మనుషులు కూడా అంతే, అవసరం ఉన్నంతవరకే మనతో ఉండేది. కష్టం లోతు తెలిసినవాడే ఆనందం అంచు చూడగలడు. ప్రతి దానిని రాయి పెట్టి పగలగొట్టనవసరం లేదు. మాట్లాడే మాటలను బట్టి కూడా కొన్ని మనసులు పగిలిపోతాయి. బాధ వేరొకరిది అయినప్పుడు ఓదార్చడం చాలా తేలిక, ఆ బాధ మనది అయినప్పుడు ఓర్చుకోవడం చాలా కష్టం. మనసు ముక్కలైపోవడానికి పెద్ద పెద్ద గొడవలే అవసరం లేదు. మన అనుకునే వాళ్ళు వేరు చేసి మాట్లాడినా చాలు. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికిమాలిన ఆలోచనలు మనసుకి బరువు. పరుల సొమ్ము ఆశించేవాడు భూమికి బరువు. నమ్మక ద్రోహం కంటే పదునైన ఆయుధం లేదు. అది గుండెను పగలగొట్టి ఆత్మను నాశనం చేస్తుంది. మోసం చేయడం కంటే మోసపోవడమే మంచిది. ఎందుకంటే మోసపోయిన వాడు ఎప్పుడూ నేర్చుకుంటాడు. విశ్వాసం గాజుగులిక లాంటిది. ఒక్కసారి పగిలితే దానిని మళ్ళీ అతికించలేము. నమ్మకం పెంచడానికి సంవత్సరాలు పడుతుంది, దానిని ద్రోహం చేయడానికి క్షణాలు చాలు. నమ్మక ద్రోహుల మాటలు తేనెలా మధురంగా ఉంటాయి, కానీ వాటి విషం మృత్యువు కంటే ఘోరంగా ఉంటుంది. ఎవరికైనా విశ్వసించే ధైర్యం ఉండాలి, కానీ ఎవరిని పూర్తిగా విశ్వసించకూడదు. నమ్మకం గాలి లాంటిది, దానిని చూడలేము, దాని ప్రభావాన్ని మనం అనుభవించవచ్చు. గెలవాలనుకున్న వారు నిరంతరం కష్టపడుతూ ఉంటారు, ఓడిపోయేవారు అంతసేపు కష్టపడాలా అని బాధపడుతూ ఉంటారు. మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం సంతోషంగా ఉన్నామా బాధలో ఉన్నామా అన్నది అవసరం లేదు. మనం వాళ్ళని ఎంతగా సంతోషపెడుతున్నాము అన్నది మాత్రమే కావాలి. ఇలాంటి వారు పరాయి మగాడితో బంధం కలుపుకోవాలని కోరుకుంటారు. పరాయి పురుషునితో ప్రేమ గురించి మాట్లాడే స్త్రీలు, భర్తకు దూరంగా ఉన్న స్త్రీలు, భర్తను కోల్పోయి వితంతువులుగా మారిన స్త్రీలు, పిల్లలు లేని వాళ్ళు, భర్త చేత ద్వేషించబడే స్త్రీలు,